హాయ్ వెల్కమ్ టు మగుటా మీడియా. నిన్న ఒక వీడియో, కొంతమంది సంత అంతా కలిసి సంతలో మేళం ఉంటుంది, కొన్ని మేళాలు జరుపుతూ ఉంటారు, భోగం మేళాలు అని చెప్పి ఊళ్ళలో జరుపుతూ ఉంటారు అనమాట. మా గోదావరి జిల్లాలో భోగం మేళాలు బాగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక భోగం మేళలో బ్యాండ్ మేళం బ్యాచ్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బ్యాండ్ మేళానికి, ఈ బ్యాచ్కి కొంతమంది ఫ్యాన్స్ కూడా తయారయ్యారు అనుకోండి, పనికిమాలిన బ్యాచ్. ఎందుకంటే వీళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎక్కడా కూడా దేశానికి ఉపయోగపడేటువంటి ఒక్క పని కూడా వీళ్ళు చేయటం చేత కాదు, చేయలేరు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. ఈ బ్యాచ్ రీసెంట్గా నిన్న ఆదివారం అని కాదు కానీ నార్మల్గా కూడా ఖాళీగా నేడిసి వస్తారులే కానీ ఒక టీమ్ మీటింగ్ పెట్టుకున్నారనమాట. టీమ్ మీటింగ్ తెలుసు కదా, ఈ టీమ్ మీటింగ్ పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి అన్నిటి గురించి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి దేశం గురించి ఎక్కడా కూడా బాధ్యత లేదు. ఎందుకంటే ఆ బాధ్యత లేని వాడి కోసం కనీసం దేశభక్తి చూపించడానికి ఇంటి నుంచి బయటకు వచ్చి జెండా ఎగరేయడు, లేదా బయటకు వచ్చి జెండా ఎగరేయడు. ఎక్కడికి వెళ్ళి కనీసం దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడడానికి కూడా మాజీ సీఎం కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకుడిగా అడుక్కున్నటువంటి వ్యక్తికి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి టీమ్ మీటింగ్లు పెడతా ఉంటారు అనమాట. ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మీకు వినిపిస్తాను. పేర్లు చెప్పాల్సిన అవసరం అంతా వీళ్ళ గురించి మాట్లాడుకోవటమే దరిద్రం అనుకోండి. దేశంలో వీళ్ళని ఎందుకు మోస్తున్నామో, ఈ దేశం, ఈ భూమి ఎందుకు వీళ్ళని భరిస్తుందో మనకు తెలియదు. నిజంగా చెప్తున్నాను కదా, మన కర్మ అంతే. ఇలాంటి వాళ్ళు కూడా మనతో పాటు పుట్టి పెరిగారు. ఇంకా పురుగులు ఇవన్నీ పెరుగుతాయి కదా. ఎందుకంటే వీళ్ళకి వేరే బతుకు తెరువు లేదు, బ్రతకటం చేత కావట్లేదు. వీళ్ళకి ఇదే బ్రతకటం, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవటమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద బ్రతికి ఏడవటమే వీళ్ళకి జీవనోపాధి. వీళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలాగో అన్నం తినట్లేదు, అశుద్ధం తిని బతుకుతున్నారు. కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి డబ్బులతో, వేరే వాళ్ళ మీద ఏడవటంతోనే వచ్చేటువంటి డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని జీవనోపాధిగా పెట్టుకుని సాగిస్తున్నటువంటి ఒక బ్యాచ్ ఉంది. నేను జస్ట్ వెనకాల మీకు ఫోటో పెడతాను, ఒకసారి వాయిస్ వినిపిస్తాను చూడండి. ఏదో పెద్ద దేశ సైంటిస్టుల ఫాలో అనుకుంటా నవ్వుతా ఉంటాడు తప్ప విషయం ఉండదు, పని పాడు ఉండదు. ఏం చెప్తుంది రిపోర్ట్? అది ఏ కోవు చెప్తుంది, దేని కోవు గురించి చెప్తుంది? ఇప్పుడు ఈ లడ్డూని తయారు చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మనిషి గొంతు బాగా వినబడే ఉంటది, అర్థమై ఉంటది. నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటున్నా. నిజ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి నటన, జాతీయ ఉత్తమ నటుడు, నార్మల్ గా కూడా ఉత్తమ నటుడు నిజ జీవితంలో కూడా. పశ్చాత్తాపం ఏంటి, మెట్టులు కడగడం ఏంటి, గుళ్ళు చేసుకోవడం ఏంటి, ఉపవాసాలు చేసుకోవడం ఏంటి, కాస్ట్యూములు ఏంటి, రైట్. ఇంకా చాలా మాట్లాడారు. ఇవంటే నిన్న మనందరికీ తెలుసు కదా, తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో చాలా దారుణమైనటువంటి కెమికల్స్ తో, రసాయనాలతో కూడినటువంటి దాన్ని తయారు చేసి హిందువుల్ని, ముఖ్యంగా వీళ్ళకి హిందువులు అంటే పడదు. ఈ దేశంలో హిందువులను ఏదో రకంగా మట్టు పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వచ్చారు. ఇక్కడ మనం కొంతమంది గురించి కూడా మాట్లాడుకోవాలి. లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందని, ఇంకొకటి జరిగిందని బ్యాచ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అక్కడ సిబిఐ అంటే ఎక్కడ ఎలాంటి కూడా కల్తీ జరిగిందని కానీ, దాంట్లో కొవ్వు కలిసిందని కానీ ఎక్కడ తేల్చలేదట. మరి వీళ్ళు చెప్పేస్తున్నాడు, ఆడెవడో ప్రశ్నగాడు, పనికిమాలినోడు, వాడికి వేరే పనేం లేదు. ఇక వాడికి నవ్వటం తప్ప సమాధానం చెప్పడం చేత కాదు. అంటే నిజంగా రాజకీయం చేయటం కానీ, లేదంటే ప్రశ్నించడం చేతమైనడు ఇలాంటి ప్రశ్నల గురించి నవ్వుతూ ఎవడో చెప్పడం, ఎకిలిగా సమాధానం చెప్పరంటే అనుకుంటూ మాట్లాడుతుంటాడు. నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఈ ఎకిలి నవ్వులు వస్తూ ఉంటాయి. అర్థమైందా? లేదంటే సమాధానమే వస్తుంది. ఇక్కడ సిబిఐ ఇచ్చింది అని చెప్తుంది. వీడు చెప్పేస్తున్నాడు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందట. నీకు ఇచ్చాడా క్లీన్ చిట్టు? నువ్వేమన్నా చేసావని చెప్పాడేంటి? లేకపోతే చేయలేదు అని చెప్పి ఏమన్నా సిబిఐ ఇచ్చిందా? ప్రతి దానికి పనికి మళ్ళీ ఏమన్నా ఉంటే, రిపోర్ట్ ఏమైనా ఉంటే నీ దగ్గర ఏమైనా తగలెడితే ఒకటి బయట పెట్టు. ఇదిగో ఈ పేరాలో ఇక్కడ 10% అని రాసి ఉంది కదా, అది లేదు, ఇదంతా సృష్టించింది సిబిఐ, దాంట్లో లేదు అని చెప్పి తగలడు బయటకు వచ్చి. ఆ పక్కన ఉత్తమ నటుడు ఒకడు ఉంటాడు కదా, ఆయన వచ్చేసి గుళ్ళు కడిగేయటం ఏంటి, ఈ కడిగేయటం ఏంటి అంటున్నాడు. అసలు మీకు ఒకటి అర్థమవుతుందా? మీరు అసలు మీ మట్టి బుర్ర, గొర్రె బుర్రలు ఇది అసలు ఎందుకు పుట్టారు, ఎందుకు కనీసం చదువుకుని తగలడ్డారు కదరా, ఇంగ్లీష్ మాట్లాడి తగలడుతున్నారు కదరా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా బ్రతుకుతున్నారా దరిద్రులారా. అక్కడ అసలు నెయ్యేదిరా, పనికిమాలిన వెదవల్లారా, పనికిమాలిన సన్నాసులారా, అసలు నెయ్యేదిరా. అక్కడ నెయ్యి ఎక్కడుందిరా? నెయ్యి కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు నెయ్యి కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేయకుండా 250 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది అని చెప్పి అంత క్లియర్ గా హవాలా రూపంలో ఆ డబ్బును తరలించారని చెప్పి అంత క్లియర్ గా సిబిఐ సిట్టు చెబుతుంటే మీకెవడిచ్చాడు ఆ రిపోర్ట్లు? దాంట్లో క్లీన్ చిట్ ఎవడిచ్చాడు మీకు? పనికి మాలిన వెదవల్లారా, దాని గురించి మాట్లాడండి. ఆయన ఎవరో పాలకోవాలో 10 రూపాయలు పెట్టి కల్తీ చేసిందంటే దాని మీద మాట్లాడడం కాదు. హిందూ సంఘాలు ఇలాంటి వాళ్ళు తగలడ్డారు, ఇలాంటి వాళ్ళ మీద పడండి. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో, కెమికల్స్ తో బాత్రూంలో వాడేటువంటి క్లీనింగ్ యాసిడ్లు దీంట్లో పోసి హిందువులని మట్టు పెట్టాలనేటువంటి కుట్రను చేస్తున్నటువంటి వ్యక్తులు, దానికి వత్తాసు పలుకుతున్నట్టు ఈ బ్యాండ్ మేళం బ్యాచ్ నాకు అర్థం కాదు. అసలు ఏం దరిద్రం ఈ దేశానికి అంట. మీరేమో పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తారు, ఇటు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాడికి సపోర్ట్ చేస్తారు. ఈ దేశం మీదకి ఉగ్రవాదులను పంపించి దేశాన్ని మట్టు పెట్టాలనుకునేటువంటి ప్రతి ఒక్కడికి మీరు సపోర్ట్ చేస్తారు. ఈ దేశంలో ఏంటి కర్మ అంటున్నా. మీకు ఎవడిచ్చాడు రిపోర్ట్లు? ఎక్కడ 10% క్లియర్ గా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే దాన్ని టెస్టింగ్ చేయడానికి మన దగ్గర అలాంటి హై టెక్నాలజీ ల్యాబులు లేవు అని చెబుతుంటే మీరేం బతుకురా, ఇదేం బతుకురా? అక్కడ అంత అసలు కల్తీ కాదు, అసలు నెయ్యి అనేదే లేదు నా నాయన. పోనీ ఆవు పాలకి ఇచ్చారు, గేదె పాలు ఇస్తే అది కల్తీ అనొచ్చు. పోనీ గేదె పాలు ఆవు నెయ్యో గేదె నెయ్యో పక్కన పెడితే దాంట్లో 50% నెయ్యి కలిపి, 50% లేకపోతే 1% నెయ్యి కలిపి 99% ఏదైనా కెమికల్ కలిపారంటే అనుకోవచ్చు. 100కి 100% అది అసలు రసాయనాలతో కూడిందిరా నాయన అని చెప్తుంటే కూడా మీకు బుర్రకు అర్థం కాకపోతే, మీ బ్రతుకులకి అసలు ఆయనకు ఊడిగం చేయటానికే బ్రతుకుతుంటే, ఆ దేశ దిమ్మరికి, ఆ దేశం మీద విచ్ఛిన్నం చేయడానికి, దేశ గౌరవం, దేశభక్తి అనేటువంటి చూపించినటువంటి వ్యక్తికి ఊడిగం చేయటానికి, పాలేరతనం చేయటానికి మీరు ఎంత తహతహలాడుతుంటే అసలు ఏం బ్రతుకులరా మీవి? ఆయన వేసేటువంటి కుక్క బిస్కెట్లు తిని కుక్కల్లా మొరగటం తప్ప దేనికిరా మీరు ఉపయోగం చెప్పండి? మీకు మళ్ళీ ఒక భోగం మేళం మీటింగ్ మూట్ మళ్ళీ. ఈ భోగం మేళ బ్యాచ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే తగలడతారేంటో నాకు అర్థం కాదు. ఈ తెలుగు రాష్ట్రాలకి ఈ దరిద్రం ఎప్పుడు పోద్దో నాకు అర్థం కాదు. ఈ దరిద్రానికి సంబంధించి ఆ నాయకుడు, అధినాయకుడు ఏం చేస్తాడో అర్థం కాదు. నిజంగా మీకైతే హిందువులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఎవరికో పాలకోవా ఆయనకి అంతలా సపోర్ట్ చేసి నుంచున్నారు. ఇలా కల్తీ చేసి ప్రజల ప్రాణాలే తీసేయాలనుకున్నటువంటి కుట్ర పని నోడిని నిజంగా ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఆ ప్రసాదం వల్ల ప్రాణాలు పోయాయని కూడా తెలియదు. ఆ భక్తిలో ఎంతమందికి ఎన్ని క్యాన్సర్లు వచ్చాయో, ఎన్ని రోగాలు వచ్చాయో ఎవరికి అంతే తెలియదు అసలు. ఎందుకంటే అది మహాప్రసాదంగా దేవుడే మనకి నైవేద్యంగా మన చేతుల్లో పెట్టాడని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని ఆ దేవుడిని దర్శించుకుని మనం తింటాం. దాంట్లో నిజంగా ఇలాంటివి మనకి రోగాలు వస్తాయని ఎవరు అనుకోరు. అలాంటి కుట్ర చేశాడు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ఎన్ని కోట్ల మందితో మనకు అది తినిపించాడు. అక్కడ ఒక పాలకోవా తయారు చేసినటువంటి ఆ ముస్లిము ఎంతమంది హిందువులు తిన్నారో పక్కన పెడితే, ఇక్కడ మొత్తం అందరికి 99.99% హిందువులతోనే తినిపించి మహాపాపం చేశాడు. పాపం కాదు, చంపైపోయాడయ్యా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఈ బ్యాండ్ మేళం బ్యాచ్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉంటే హిందువులారా ఇలాంటి ఓడి మీద తగలడండి, బుద్ధి చెప్పండి. అంతేగాని ఏంటో ఏమర్థం అవుతుంది, ఈ దేశం ఎప్పుడు బాగుపడద్దు, ఈ బ్యాండ్ మేళం నుంచి, ఈ భోగం మేళం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుద్దో చూడాలి.